హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి స్వీట్ బూందీ అచ్చు అండి. దీన్ని ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపెడతామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఆరయ్యింది స్వీట్ ఫ్రిడ్జ్ లో ఉంది. సేమ్ రజనీ నీలానే అనిపిస్తుంది, ప్రశాంతిగా అనిపిస్తుంది. చెప్తావు కదా. 6 శనగపిండి అయితే 2 బియ్య పిండి వేసారు కదా. 2 వేసుకోవచ్చు, 2.5 వేసుకోవచ్చు. కొంచెం ఉంటుంది, బాగుంటుందని లైట్గా ఉప్పు వేయండి. వేయండి, చాలా స్వీట్ కదా. తర్వాత ఒక చిటికెడు సోడా వేసేసుకోవాలి. సోడా వేసేసుకున్న పిండి అంతా సాల్ట్, బియ్య పిండి, శనగపిండి అంతా కలిసేలాగా అలా మంచిగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి వాటర్ పోస్తే ఏంటి అంటే పిండి కలవదు, అందుకే కొంచెం కొంచెం పోస్తూ అలా కలుపుకోవాలి. స్మూత్గా మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో దానికన్నా కొంచెం పలసగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా బూందీ వేసుకోవాలి. ఇప్పుడే వేరే పని మీద చూద్దాం అసలు ఎక్కడ దాకా వస్తుందా. ఒకప్పుడు గోల్డ్ వచ్చేది. ఇలా బూందీ మొత్తం బూందీ కొట్టేసుకున్నాక ఇప్పుడు మనము బెల్లం పాకం తీసుకుందాము. బెల్లంతో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. కేజీ శనగపిండికి 1.5 కేజీ బెల్లం తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని ఇలా మెల్ట్ చేసేసుకొని వడగట్టుకొని ఇలా పాకం తీసుకోవాలన్నమాట. ముదురు పాకమే రావాలి, అలా కలుపుతూ ఉండాలి అన్నమాట. చూడండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు పాకం కూడా ఎలా తీసుకోవాలో కూడా చూపెడతాను, చూడండి. సౌండ్ రావాలి కదా. ఓకే, పాకం వచ్చేస్తుంది. చాలా ఇప్పుడు ఇలాచీ పౌడరు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు సోడా, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి. మనం ఇష్టము, మనం టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇలా ఇంకా పాకంలో బూందీ వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకటేసారి వేసేసుకుంటే పాకం సరిపోద్దా లేదా మనకు తెలియదు కదా, అందుకనేసి కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఆ పాకం బూందీకి మంచిగా పట్టేసుకోవాలి. ఇంకా గిన్నెని కింద దింపేసుకొని అలా మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఈ బూందీని అంతా దాంట్లో వేసేసుకొని ఇలా గట్టి కొట్టాలి. పప్పు గుత్తితోటైనా పర్లేదు, చపాతీ కోళ్ళతోటైనా ఇలా గట్టి కొట్టేసి అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇప్పుడు మనం నైఫ్ తోటి పీసెస్, మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అలా కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేయడానికి చాలా కష్టం అవుద్ది, వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని ఇంకా మొత్తం చల్లారిన తర్వాత పీసెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి మనకి. అవి తీసేసుకొని స్టోర్ చేసుకుంటే 20-25 డేస్ వరకు మనకి స్టోర్ ఉంటాయి అన్నమాట. అవి ఫ్రెష్గానే ఉంటాయి, అస్సలు పాడవవు. ఎందుకంటే అవి స్టిఫ్గా ఉంటాయి కదా, గట్టిగా పీసెస్ క్రిస్పీగా మనకు పల్లిపట్టిలాగా చాలా టేస్ట్ ఉంటుందండి. స్టోర్ అయితే ఉంటాయి 20-25 డేస్ వరకు అయితే ఉంటాయి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొంచెము మిక్చర్ కూడా చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడికి హాస్టల్కి పంపించడానికి చేస్తూ ఉందన్నమాట ఈ మిక్చర్. ఇప్పుడు ఆ స్వీట్ని అయిపోయింది కదా, ఇంకా మిక్చర్ చేస్తూ ఉన్నాము. మిక్చర్ మెథడ్ అయితే నేనేం పెట్టట్లేదండి, ఊరికేనే చూపెడతా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. సురవాళ్ళది కాకినాడనే. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది. కానీ నేను ఒకసారి చూడగానే మళ్ళీ గుర్తుపట్టలేదు. ఆ రోజు మీషోలో బ్లౌజ్ తీసుకున్నాను. కరెక్టే. మా నలుగురికి ఎట్లయిపోయింది అంటుందండి, వీళ్ళ చుట్టాలందరికీ నేను తెలుసు, మా చుట్టాలందరికీ రజనీ తెలుసు కదా రజనీ. అవును, అట్లా ఒకటే ఏంటో అట్లా కాబట్టి దాంట్లో అది పచ్చివి ఉన్నట్టున్నాయి, వాటర్ ఎక్కువ ఉంది. ఏదైనా మనల్ని బాగుంటాయండి. అవును, చిన్నవే బాగుంటాయి. ఇవి హైబ్రిడ్. కలిపాక ఒకసారి కారం చూడండి, కారం సాల్ట్. ఆ పల్లీలు వేసారు కదా, అప్పుడు చేతి వెళ్ళేటప్పుడు లడ్డు చెక్కలు ఇంకేమో చేసాం కదా బాబానే. అది యూట్యూబ్లో పెట్టాము మేము. యూట్యూబ్ లో ఇప్పుడు వస్తుందండి రజనీ, దాంట్లో మా అమ్మ ఉంటుంది, మా అత్తయ్య ఉంటుంది, అందరు ఉంటారు. బాల్కనీలో కూర్చొని చేసాం. వాళ్ళు వదిన మాటల టాపిక్ నడుస్తుంది. మొన్న అడిగే ఐడి. అవునా, మీ నెంబర్ చెప్పండి, నేను పంపిస్తా. భవాని పంపదు కానీ. అదే అన్నాం మరి, మా అందరికి చెప్పుంటే మేము కూడా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళం కదా.